హలో ఫుడీ లవర్స్, ఈరోజు వచ్చేసి మనం చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చికెన్ 1-2 సార్లు నిమ్మకాయతో వాష్ చేసుకొని తగినంత ఉప్పు, పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ల సరవణ మసాలా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేస్తే ఏ స్పైసెస్ అవసరం లేదండి, ఇందులోనే ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇది వాడండి. 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ పిండుకొని బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. ముక్కకి మసాలా పట్టేలాగా చేత్తోనే బాగా కలుపుకుంటే బాగా మ్యారినేట్ అవుతుంది. ఈ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ పకోడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత తీసి చూడండి ఎంత బాగా మ్యారినేట్ అయిందో. చాలా బాగా మసాలా పట్టింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో సరిపడా వేసుకొని మంట సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలండి. ఫస్ట్ కలియబెట్టకూడదు, కొద్దిసేపు వదిలేసిన తర్వాత కలియబెట్టుకోండి. ఇది స్ట్రీట్ స్టైల్లో ఉంటుందండి. మనం రోడ్ సైడ్ పకోడా ఎంత ఇష్టంగా తింటామండి, ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సపోర్ట్ చేయండి. ఇప్పుడు చాలా బాగా వేగిపోయింది చూడండి. ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుందాం. అంతేనండి, మిగతా చికెన్ కూడా ఇలాగే మొత్తం ఫ్రై చేసుకోండి. సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. తినడానికి రెడీ చికెన్ పకోడా. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.